నాలుగో కథ చెప్తున్నాను. నాలుగో కథ ఇంకా వీళ్ళ గురించి ఉన్నది. ఎందుకంటే కోమటోళ్ళ కథ చేయలేదు, ఇంకా కష్టాలు పడుతున్నారు. ఇంకా మామాళ్ళు ఇద్దరు చెరసాల నుంచి రాజు దగ్గరికి బయట పడతారు, మళ్ళీ వ్యాపారం చేసుకుంటూ పోతుంటారు. ఒక రోజు రాజు దగ్గరికి బయట పడగానే మామాళ్ళు మళ్ళీ దందా చేసుకోవాలి కదా, పైసలు సంపాదించుకుంటూ పోతారు. ఒక చెట్టు దగ్గర ఆగుతారు. ఆగి ఆ చెట్టు కింద భోజనం చేద్దామని కూర్చుంటారు మామాళ్ళు. భగవంతుడు అనుకుంటారు భార్యలకు జ్ఞాపకం వచ్చినా కథ చేస్తామని మొక్కినోడు వీడు కోమటాయన. ఇక వీనికైతే నేను జ్ఞాపకం వచ్చేటట్లేదు, ఇక నేను జ్ఞాపకం రావాలంటే ఇక నేనే పోయి జ్ఞాపకం చేయించాలనుకోని భగవంతుడు కూడా ఏం చేస్తాడు, భూలోకానికి వచ్చి ఆ మామాళ్ళు ఎక్కడైతే భోజనం చేస్తారో అక్కడికి పోతాడు. పోయి కూర్చుంటాడు. కూర్చొని నాయన ఎట్లా పోతాడు, ముసలాయి నిషే వేసుకొని పోతాడు. నాయన మీరు ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, పడవల బాగా ముల్లెలు మూటలు కనిపిస్తున్నాయి, ఏమున్నాయి, మీరు ఏం పని చేస్తారని అడుగుతారు. అడిగేసరికి కోమటోడు ఏమనుకుంటాడు, వచ్చిన ముసలోడు మంచోడో దొంగను, అందులేమున్నాయి సంపాదించిన సొమ్మున్నది, ఉన్నమే ఇద్దరం కొట్టి ఆయన తీసుకొని పోతారు, ఏమో ఇంకో నలుగురు తొలకొచ్చి ఎందుకని అబద్ధం చెప్తాడు. ఏమని అందులో ఒకటి ఏం లేవు, అన్ని ఆకులు అలములు పండ్లు పూలు ఉన్నాయని చెప్తాడు. వచ్చింది ఎవరు, భగవంతుడు. భగవంతుడు అబద్ధం కూరుకుంటాడా, మంచిది బిడ్డ నేను నోటి నుంచి ఎట్లా అన్నావో అట్లనే కానీ అన్ని అంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ మామాలు అంటాడు, ముసలోడు అనగానే అయితే అనుకోని పడవ దగ్గరకు పోతారు. ముల్లెల మూటలు ఇప్పి చూస్తారు. అబద్ధం చెప్పినట్టు అన్ని పండ్లు ఫలములు ఆకులు అలములు చెత్త చెదాలను మారిపోతాయి. ఇన్నేళ్లు సంపాదించిన ఒక నయా పైసా కళ్ళకు కనిపించకపోయేసరికి మామాలు దుఃఖిస్తుంటారు, ఏడుస్తుంటారు. అప్పుడు అల్లుడు చెప్తాడు, మామ ఇంతకు ముందు ఒక పెద్ద మనిషి వచ్చి ఆయనతో అబద్ధం చెప్పినావు, ఆయన ఏమన్నాడు, నీ నోటి నుంచి ఎట్లనో అట్టనే కానీ అన్నాడు. అంటే వచ్చిన వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆయన దగ్గర పోదామని ఆయన దగ్గరికి పోతారు. రెండు కాలం గట్టిగా పట్టుకొని స్వామి తప్పైపోయింది, ఏం తప్పు చేసినామంటే వాడు చెప్తాడు అనమాట, 24 గంటలు పైసలు సంపాదించాలని పోయినవురా, నువ్వు మొక్కిన మొక్క అట్టనే మిగిలిపోయింది, భగవంతుని కూడా జ్ఞాపకం చేస్తలేవు అని చెప్పేసరికి అప్పుడు కోమట ఆయనకి యాది వస్తుంది. అయ్యో స్వామి వ్రతం చేస్తాను మర్చిపోయినా, నా సొమ్ము నాకు ఇస్తే ఇప్పుడే ఇంటికి పోయి వ్రతం పూర్తి చేస్తా అంటాడు. అనేసరికి సదా వస్తుంది మాయమైపోతాడు దేవుడు. కోమట ఆయనకు అర్థమైతుంది, వచ్చింది భగవంతుడే అనుకుంటాడు. ఇక వాని సొమ్ము వానికి ఉండేసరికి సంతోషం చెంది ఇంటికి బయలుదేరుతారు. ఊరి పొలిమేరలు అంటే ఊరవతల కొద్దిసేపు అయితే పడవ దిగుతాం అనగానే ఒక పరిచారకుని భటుని పంపిస్తారు. ఏమని, మా ఇంటి దగ్గర ఏళ్ళు అయిపోయి అప్పటికి భార్య పిల్లలు ఉన్నారా లేరా, మరి ఇంటికి తాళం కొట్టేట పోయిదా అనుకోని ఒక భటుని పంపిస్తారు. పరిచారకుని భటుడు అంటే మస్కురాయన అనుకో. వాడి ఇంటి దగ్గరకు వస్తారు. వీళ్ళు మొక్కి తల్లి బిడ్డలు మొగళ్ళ పంచలు పెట్టుకొని కథ చేస్తామని ఆనో ఈనో బిచ్చమాడుకొచ్చుకొని సామాన్లన్నీ సమర్చుకొని సత్యనారాయణ కథ చేస్తుంటారు. భార్య తల్లి బిడ్డలు ఇద్దరు మొగళ్ళ పంచల దగ్గర పెట్టుకొని. ఆ మస్కురాయన వస్తారు, అమ్మ మీ భర్తలు వస్తున్నారు, ఇంకొంచెం సేపు అయితే పడవ దిగుతారని చెప్తాడు. చెప్పేసరికి ఈ తల్లి బిడ్డలు ఏమనుకుంటారు, ఏం అయిపోయా భర్తలు వస్తున్న ఆనందంలో ఏం చేస్తారు, తల్లి బిడ్డలు ఆయన సత్యనారాయణ కథ మధ్యలో నిలిచిపెట్టి ఇంట్లో నిలిపి వెళ్తారు, ఊరు అవతలికి పోతారు భర్తలు చూడాలని. భగవంతుడు ఏమనుకుంటాడు, వీళ్ళకి నా మీద భక్తి లేదు, భర్తలు రావాలని మొక్కిండ్రు, భర్తలు వచ్చిందని తెలిసింది నన్ను మధ్యలో ఇచ్చిపెట్టారు అంటే వీళ్ళకి నా మీద ఇంకా పూర్తి విశ్వాసం లేదనుకుంటాడు. ఎప్పుడైతే భర్తల కోసం ఊరవతలు పోతారో తల్లి బిడ్డలు, వాళ్ళ కళ్ళ ముంగటనే భర్తలు వస్తున్న పడవ పెద్ద గాలి దుమానం లేచి సుడిగాలు లేచి ఆ పడవ ఆయన ఇట్లనే మునిగిపోతుంది. ఎంతసేపు చూసినా భర్తలు కనిపించరు. ఇక వాళ్ళే లేనప్పుడు ఎందుకు ఇన్ని రోజులు బతికింది వాళ్ళ కోసం, ఇక వాళ్ళే మా కళ్ళ ముంగట నల్లే మునిగిపోయారు, ఇక మేము కూడా చచ్చిపోదామని పోతుంటే అప్పుడు ఆ శరీరం మన ఆకాశం అని చెప్తుందమ్మా, మీరు మొదటి నుంచి ఒకటే తప్పు చేస్తున్నారు, కథ చేస్తామన్నారు, సంతానం పొందిండ్రు, పిల్లలకు మంచి అల్లుడు దొరికిండు, పైసలు అనుభవించారు, సుఖాలు అనుభవించారు, భగవంతుడు మర్చిపోయిండ్రు, కష్టాలు అనుభవించారు, తప్పు తెలుసుకున్నారు, సత్యనారాయణ కథ వ్రతం ప్రారంభం చేసిరు, మళ్ళా సంతోషం ప్రారంభం కాగానే మళ్ళా దేవుని మర్చిపోయారని చెప్పేసరికి తల్లి బిడ్డలు ఇద్దరు పరుగులు పోయి సత్యదేవుని నమస్కారం చేసుకొని వ్రతం పూర్తి చేసి తీర్థ ప్రసాదం తీసుకొని, స్వామి తెలిసో తెలియకనో తప్పు చేసిన మా తప్పు క్షమించమనేసరికి ఆయన శాంతించి భర్తల పడవ ఎట్లా నీట్లా ముందు అట్లా వచ్చి ఒడ్డుకు చేరుతుంది. వీళ్ళు పోయి మళ్ళీ భర్తల కాళ్ళు మొక్కి ఇంటికి తోలుకొని వచ్చి మళ్ళీ ఒక మంచి రోజు చూసుకొని అందరు కూర్చొని కథ చేసుకొని ఇక బతికి ఉన్న రోజులు ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడు భగవంతుడు వ్రతం చేసుకొని మన్మల్లు అందరినీ చూసి సంతోషంగా ఉండి వైశ్య కుటుంబం స్వర్గానికి పోతుంది. అక్షంతలేని శ్రీ స్కాంద పురాణ ప్రగతిరేవ కాండ ఇది చతుర్థోధ్యాయ సమాప్త. బోలో శ్రీ సత్యనారాయణ స్వామి భగవానికి జయ.